తెలంగాణ పీసీ చీఫ్ కవిత చేసిన ఆరోపణలపై స్పందించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కవిత కూడా కీలక పాత్ర పోషించారని, ఆమెకు భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము దోచుకొని ఇప్పుడు వాటాల్లో తేడా రావడంతో ఈ విషయాలు బయటపెట్టారని ఆరోపించారు. కవిత ఆధారాలు సమర్పిస్తే విచారణ జరిపిస్తామని, చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ ఉండదన్నారు. సత్యాలు కొన్ని అర్ధ సత్యాలు కొన్ని అబద్ధాలు మాట్లాడినారు. ఇవాళ కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రైమ్ డెసిషన్ మేకింగ్ బాడీలో ఆమె ఒకరు, 5-6 ఆవిడొకరు. ఆవిడకి తెలియకుండా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా? ఆవిడ భాగం లేకుండా అవినీతి జరిగిందా? ఇవాళ కవిత గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవాళ చేసిన రాజీనామా వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం చేసి ఉంటే ఇలా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. నిజంగా కూడా ఆవిడ నాయకురాలుగా ఎదిగే అవకాశాలు ఉంటుంటాయి. కానీ ఇవాళ 10 ఏళ్ళు మీరు దానిలో భాగస్వామ్యమై 10 ఏళ్ళు యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరట, భూముల పేరట ప్రజల సొత్తును దోచుకొని, ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరికి బయటపడతా ఉన్నారు. దొంగల మూటా కూడా సొమ్ము దొంగలించినప్పుడు వాటాల్లో తేడాలు వచ్చి తగులాడుకొని బయటపడి పోలీసులు దొరికిపోతూ ఉంటారు. వీళ్ళ అంశం కూడా అదే రకంగా ఉంది. ఇప్పుడు సంతోష్ రావు గారు నాకన్నా ఎక్కువ సంపాదించినారని, హరీష్ రావు గారు మా అన్నకన్నా ఎక్కువ సంపాదించినారని, ఇదంతా కూడా వాటాల తగాదా? సంతోష్ వెంట, హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని, లేదు కవిత వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నాయకుడు, ముఖ్యమంత్రి, ఎవరంటే ఉండాల్సిన